మను, ఎందుకు నువ్వు అదోలా కనిపిస్తున్నావు? ప్రియా నెక్స్ట్ వీక్ వస్తుందంట. నేను ఒక పేజీ చూశాను, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. నువ్వు నిజంగా నాకు చాలా ముఖ్యం మను. నీ లైఫ్లో నువ్వు చాలా బాగుండాలి మను. ఎక్కడికి వెళ్ళావు మది? నా లైఫ్లో మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు నా దగ్గర ఫ్రెండ్లీగా ఉండటం వల్ల నేను నీ దగ్గర లవ్ చెప్పలేకపోయాను. ఎన్నోసార్లు నీకు చెప్దామనే వచ్చాను, కానీ నువ్వెలా తీసుకుంటావో తెలియక చెప్పకుండా అలా ఆగిపోయాను. లైఫ్లో సెటిల్ అయ్యాక నీ దగ్గరకు వచ్చి లవ్ చెప్దామనుకున్నాను. అప్పుడే నీకు పెళ్ళనే నువ్వు ఇన్విటేషన్ పంపించావు. విరిగిపోయాను మది. ఇకపై నువ్వు నా లైఫ్లో లేవని నా లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే అమ్మా నాన్న ప్రియాని నాకు ఫిక్స్ చేశారు. నాకు ఇష్టం ఉందా లేదో సరే అని చెప్పేశాను. నా మనసంతా నువ్వే ఉన్నావు మది, కానీ నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావని నా లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ నువ్వు వచ్చావు. నీ లైఫ్లో ఇంత బాధ ఉంటుందని అనుకోలేదు. నువ్వు సంతోషంగా మళ్ళీ నీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకున్నాను, కానీ అది జరగదని తెలిసినప్పుడు ఎలా మంది నేను అలాగే వదిలేయగలను? అందుకే ప్రియ అడిగినప్పుడు నేను లవ్ చేస్తున్నానని చెప్పాను. కానీ అది కోపంలో మాత్రం చెప్పలేదు, నిజంగానే చెప్పాను. నాకు నువ్వు కావాలి మది, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. నేను నిజంగానే మదినే లవ్ చేశాను. ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే. ఇది మీకు కూడా తెలీదు. అప్పుడు నేను తనకి చెప్పలేదు. నా లవ్ని చెప్దామనుకున్నప్పుడే తనకి మ్యారేజ్ అని మనకి చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు నా ఫస్ట్ లవ్ గురించి చెప్పాను కదా, అంతా మది గురించే. తెలుసు. ఎలా? మది చెప్పింది.
నేను ఒక విషయం చెప్తాను. ఇంతసేపు మను చెప్పింది నా గురించే. ఏమంటున్నావే? అవును, నేనే ఆ అమ్మాయి. వాడు అది మీకు తెలియకూడదని చెప్పే స్కూల్లో చదివేటప్పుడని మార్చి చెప్పాడు. అండ్ ఇంకోటి, హే, మీరు తెలిసినట్టు చూపించుకోకండి. ఏ మది, నువ్వు మనం కలిసి లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది కదా. లేదు, వాడు నన్ను క్రష్ అంటున్నాడే. అదే కాకుండా వాడిప్పుడు మూవ్ ఆన్ అయిపోయాడు. వాడు ప్రియాని లవ్ చేస్తున్నాడు. వాడికి ప్రియాకి పెళ్లి ఫిక్స్ అయింది. అనవసరంగా ఇంటర్ఫేర్ అవ్వకూడదే. వాడు బాగుండాలి. చోటు, మది, చాలా రోజులు నేను దాచిన విషయాన్ని నీతో ఇప్పుడు చెప్పనా? ఐ లవ్ యూ. గీతరాన్ని చెరిపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఏమంటావు? హలో, మేము ఇక్కడే ఉన్నాం. Come on, guys. What's up, bro?